హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ నెల 30 నుంచి ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ జరగబోతుంది. దానికి టీంని అనౌన్స్ చేశారు. మనం అనుకున్నట్టుగానే కేఎల్ రాహుల్కి క్యాప్టెన్సీ ఇచ్చారు. ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ అండ్ వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. వాళ్ళిద్దరు కూడా గాయాల కారణంగా ఈ సిరీస్కి దూరం అవడం మనకు తెలుసు. వీళ్ళిద్దరితో పాటు హార్దిక్ పాండ్యా కూడా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. హార్దిక్ పాండ్యా ముష్టాక్ అలీ బరోడా టీంకి ముష్టాక్ అలీ దాంట్లో అతని పేరు అనౌన్స్ చేశారు. సో అక్కడ అతను 2-3 మ్యాచ్లు ఆడిన తర్వాత హీ మైట్ కమ్ ఇన్ టు ద T20 స్క్వాడ్. ఎందుకంటే ఇదే సౌత్ ఆఫ్రికాతో మనం వన్డే సిరీస్ తర్వాత T20 5 మ్యాచ్ సిరీస్ ఆడబోతున్నాం. దానికి హార్దిక్ పాండ్యా ఫిట్ అయ్యి వచ్చే అవకాశం ఉంది. సో ఈ టీంలో వన్డే టీంలో మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రిషబ్ పంత్ ఈ స్టేజింగ్ రిటర్న్. ఎందుకంటే 2024లో ఎప్పుడూ ఆడాడు అతను, చాలా కాలం అయింది. 24లో 23లో ఆడాడు. ఏషియా కప్లో ఆడినట్టుగా ఉన్నాడు. వన్డే స్క్వాడ్లో అయితే ఉన్నాడు. స్క్వాడ్లో ఈవెన్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో ఉన్నాడు. బట్ ఈ నెవర్ గాట్ ఎ ఛాన్స్ టు ప్లే మ్యాచ్. ఇంకా రాహుల్ వాజ్ డూయింగ్ ద కీపింగ్ అండ్ అతను రిటర్న్ అవుతున్నాడు రిషబ్ పంత్. అండ్ దిస్ టైమ్ హీ మైట్ గెట్ ఇన్ టు ద 11. అది అతను టీంలో పెట్టారంటే 11లో వచ్చే అవకాశం ఉంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కూడా, ఎందుకంటే రీసెంట్గా ఇండియా మ్యాచ్లో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఈ వన్డే ఫార్మాట్లోనే ఒక సెంచరీ, ఒక అన్బీటెన్ హాఫ్ సెంచరీ కూడా చేశాడు. అందుకని అతను కూడా మళ్ళీ కంబ్యాక్ అవుతుంది. ఈవెన్ రుతురాజ్ ప్లేడ్ 6-7 మ్యాచెస్ వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. లాస్ట్ మ్యాచ్ 2023లో ఆడాడు. సో హీఈస్ ఆల్సో కమింగ్ బ్యాక్ ఇన్ టు ద టీమ్. మనం రీసెంట్గా ఆస్ట్రేలియాతో ఆడిన వన్డే స్క్వాడ్లో 4 మార్పులు కనిపిస్తున్నాయి మనకి. ఎందుకంటే అక్షర్ పటేల్ లేడు. అక్షర్ పటేల్ బదులు మళ్ళీ జడేజాని తీసుకొచ్చారు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అక్షర్ పటేల్ డిడ్ నాట్ డూ బ్యాడ్లీ. మరి అక్షర్ పటేల్ని అప్పుడు అక్కడ ఆడించారు. ఇప్పుడు అక్షర్ టీంలో లేడు, జడేజా వచ్చాడు. సో ఇది కాస్త విచిత్రంగా ఉంది. అలాగే సిరాజ్కి రెస్ట్ ఇచ్చారు. బుమ్రా ఆఫ్ కోర్స్, బుమ్రా కూడా వర్క్లోడ్ మేనేజ్, బుమ్రా కూడా లేడు టీంలో. సో గిల్, అక్షర్, సిరాజ్ అండ్ అయ్యర్ లేరు. రుతురాజ్, రిషబ్ అండ్ జడేజా వచ్చారు. మరొకరు జురేల్ అనుకుంటా టీంలోకి యాడ్ అయ్యారు. జురేల్ ఆల్రెడీ దేర్. ఐ థింక్ తిలక్ వర్మ వచ్చినట్టుగా ఉన్న టీంలో. తిలక్ వర్మ కూడా కొద్ది మ్యాచ్లో ఆడి వన్డేస్ అతనికి అవకాశం ఉంది. సో టీం చెప్తాను నేను ముందు. టీంలో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ కెప్టెన్ అండ్ కీపర్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ అండ్ రుతురాజ్ గైక్వాడ్. ఇది టీం. సో ఈ టీంలో అఫ్కోర్స్ గిల్ ఆప్షన్స్లో జైస్వాల్ ఓపెన్ చేస్తాడు, అదైతే ఆల్మోస్ట్ పక్కా. రుతురాజ్ థర్డ్ ఓపెనర్గా ఉంటాడు. పెకింగ్ ఆర్డర్లో అతనికి 11లో ఇమీడియట్గా ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఫస్ట్ 2 మ్యాచెస్ ఇండియా గెలిస్తే లాస్ట్ మ్యాచ్లో ఏమన్నా అతనికి ఒక లుక్ ఇన్ ఇచ్చే అవకాశం ఉంది. బట్ జైస్వాల్ కూడా చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు కాబట్టి, జైస్వాల్ ఆ పెకింగ్ ఆర్డర్లో ముందుంటాడు కాబట్టి, అండ్ ఆల్సో బీయింగ్ ఏ లెఫ్ట్ హ్యాండర్, అతను రోహిత్తో ఓపెన్ చేసే అవకాశం. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ ఆడతారు. నెంబర్ 4లో ఇట్ ఈస్ అ టాస్అప్ బిట్వీన్ తిలక్ వర్మ అండ్ రిషబ్ పంత్. ఇద్దరిలో ఎవరో ఒకరి చేతనే ఆడిచ్చే అవకాశం. 5లో కెప్టెన్ రాహుల్ ఆడతాడు. 6లో మళ్ళీ మనకి నితీష్ రెడ్డి ఆడతాడా, లేకపోతే అక్కడ కూడా రిషబ్ పంత్ రావచ్చు. నితీష్ రెడ్డి ఉంటే ఏంటంటే మీకు ఒక 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడని చెప్పి నితీష్ రెడ్డిని, హీస్ నాట్ లైక్ హార్దిక్ పాండ్యా, బట్ అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఓవర్స్ అతని వేయించవచ్చు అని చెప్పి నితీష్ రెడ్డికి నెంబర్ 6లో ఆడించే అవకాశం ఉంది. 7లో జడేజా, 8లో వాషింగ్టన్, 9లో కుల్దీప్, 10లో హర్షదీప్ అండ్ హర్షిత్ రాణా కూడా. హర్షిత్ రాణా 8, కుల్దీప్ 9 అండ్ హర్షదీప్ 10. ఇలా ఉండే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షదీప్ ఇద్దరిలో ఒకరు 11లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఉండొచ్చు టీం. పంత్, తిలక్ వర్మలో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి ఇద్దరిలో ఒకరే ఆడే అవకాశం ఉంది. బహుశా పంత్కి ఛాన్స్ ఇస్తారేమో. తిలక్ వర్మ T20లో రెగ్యులర్గా ఉన్నాడు. వన్డే స్క్వాడ్లో కూడా అతను వచ్చే అవకాశం ఉంది. బట్ వన్డే 11లో కూడా. బట్ ఐ థింక్ రిషబ్ పంత్కి మళ్ళీ ఛాన్స్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే రిషబ్ పంత్ 2022లో స్కోర్డ్ వండర్ఫుల్ 100 ఇన్ మాంచెస్టర్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. మనం ఓడిపోయే అల్టిమేట్గా మ్యాచ్, కానీ ఆల్మోస్ట్ వన్ దట్ మ్యాచ్ ఫర్ అస్. సో రిషబ్ పంత్ ప్లేడ్ వండర్ఫుల్ నాక్, రిమెంబర్ దట్ ఇన్నింగ్స్. సో రిషబ్ పంత్కి T20స్లో లాభం లేదు, కానీ వన్డేల్లో ఖచ్చితంగా అతన్ని ట్రై చేస్తారు లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్. ఎందుకంటే వన్డే వరల్డ్ కప్ ఇంకా దూరంగా ఉంది కాబట్టి, కేఎల్ రాహుల్ కీపింగ్ చేసినా సరే రిషబ్ పంత్ని యాజ్ ఎ బ్యాటర్గాను, అదే రిషబ్ పంత్ కీపింగ్ చేయించి రాహుల్ని బ్యాటర్గా ఆడించే అవకాశం మొత్తం మీద
ఆ పాసిబిలిటీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు. టీం అయితే బాగుంది. అయితే ఇది ఒక్కటే అర్థం కాలేదు, జడేజా అక్షర్ మధ్య మ్యూజికల్ చైర్స్ ఎందుకు? ఒకసారి అక్షర్ ఆడిస్తారు, ఒకసారి జడేజా ఆడిస్తారు. ఎవరు ఒక్క విషయంలో డిసైడ్ కండి మీరు. జడేజాని కీప్ హిమ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్, అక్షర్ ఫర్ వైట్ బాల్, అలా బాగుంటుంది. అలా కాకుండా అక్షర్ని కొన్ని మ్యాచ్లో పెట్టి మళ్ళీ జడేజాని తీసుకొచ్చి ఇది చాలా గమ్మత్తుగా ఉంది. జడేజా ఐ డోంట్ వాంట్ టు సే దట్ జడేజా షుడ్ నాట్ ప్లే వన్ డేస్ అని కాదు. మీరు ఆ రకంగా అతని ఏజ్ ప్రకారం చూసుకున్న ఆ రకంగా ఒక క్లారిటీ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అదర్వైజ్ ఐ హ్యావ్ నో కంప్లైంట్స్ విత్ దిస్ సైడ్ టీం విషయంలో. ఎందుకంటే శ్రేయాస్ గిల్ ఎప్పుడైతే ఇంజర్డ్ అయ్యారో ఐ థింక్ ప్రాపర్ రీప్లేస్మెంట్ తీసుకు రుతురాజ్ కూడా అవకాశం ఇచ్చారు. రుతురాజ్ 11కి ఇచ్చినా రాకపోయినా, బికాస్ హీస్ బిన్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ డొమెస్టిక్ క్రికెట్. అతనికి మళ్ళీ అవకాశం ఇచ్చారు. ఇండియాకి క్యాప్టెన్ కూడా చేశాడు అతను. ఏషియన్ గేమ్స్లో క్యాప్టెన్ చేశాడు, గోల్డ్ మెడల్ గెలిపించి పెట్టాడు. కానీ హీఈస్ నాట్ ఫైండింగ్ హిస్ ప్లేస్, రెగ్యులర్ ప్లేస్ ఇన్ ఇండియన్ టైమ్ ఇన్ ఎనీ ఫార్మాట్. దట్ ఈస్ అన్ఫార్చునేట్. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. సో ఏదో ఒక రకంగా మళ్ళీ ఈజ్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. దట్ వే వీ షుడ్ ఫీల్ హ్యాపీ అబౌట్ రుతురాజ్ గైక్వాడ్.